హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వరుస వివాదాల్లో చిక్కుంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో చెడ్డపేరు మూటగట్టుకున్న హెచ్సీఏలో తాజాగా అండర్-14 క్రికెట్ పేర్లలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దాదాపు 5,000 మంది క్రీడాకారులు సెలక్షన్ల కోసం వస్తే వారి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. సెలక్షన్లకు వచ్చిన ప్లేయర్లను ఎండ్లో నిలబెట్టారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీరియస్గా స్పందించింది. ఈ అంశాన్ని మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి హెచ్చరించారు. బీసీసీఐ కండక్ట్ చేసి అండర్-14 టోర్నమెంటే లేదు. స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? 3,500 బాయ్స్ వచ్చిండ్రు, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది 15 మెంబర్ టీమ్. నీ ప్రాసెస్ ఏంది? డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి పిల్లలు ఇచ్చినప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ కండక్ట్ చేయడం, డిస్ట్రిక్ట్ లో సెలక్షన్ పెట్టడము చేయాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ కోర్ట్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ బీసీసీ ఆర్డర్ దట్ ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ లీగ్ ఆర్ ఎనీ క్రికెట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ, టీసీఏతో మీరు కొలాబరేట్ గా మనం చెప్పింది కాబట్టి ఆ లీగల్ ప్రాసెస్ మేము అడ్డం పడుతూ మీరు లీగల్ ప్రాసెస్ లో మీరు తప్పు చేయకూడదు, మళ్ళీ నాన్ కంప్లైంట్ అవుతారు కాబట్టి హైదరాబాద్ లో వాడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ పేరెంట్స్ ని మీరు హైదరాబాద్ పిలిచిండ్రు. 3,500 మంది, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఛాయ్ దొరకదు. వాళ్ళందరూ మొత్తం ఏదో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడో బయట బార్డర్ లో ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నిలబెట్టినట్టు ఆ కోట కాంపౌండ్ వాల్ బయట హైవేలో రోడ్ ఎంబడి ఆ పరేడ్ రోడ్ పక్కన అక్కడి నుంచి ఇక్కడ బార్లు క్యూలో నిలబెట్టిన వాళ్ళని సాయంత్రం వరకు వాళ్ళకి మంచినీళ్ళు అడగలే. ఎంత ఇన్హ్యూమన్ అండర్-14 బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరు నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు వాళ్ళకు. మళ్ళీ తెల్లారి సగం మందిని రిజిస్టర్ చేసుకున్నారంట. తెల్లారి మళ్ళీ రమ్మన్నారు. తెల్లారి మళ్ళీ రమ్మని మళ్ళీ 1,500 మందిని యాడ్ అయిన వాళ్ళు 6,000 మంది అయినరు. 2,000 మంది క్రికెటర్లను మీరు డేటా రిజిస్టర్ చేసి 15 మంది క్రికెటర్లు సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర సిస్టమ్ లేదు, డిస్ట్రిక్ట్స్ లో మెకానిజం లేదు, అకాడమీస్ లేవు, కోచెస్ లేరు, మీకు క్వాలిఫైడ్ మెకానిజం సిస్టమ్ లేదు. మీరు ఫెయిల్ అయింది కాబట్టి టీసీఏతో కొలాబరేట్ గా బీసీసీఐ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ దగ్గర? విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళు నాన్ కంప్లైంట్ వాళ్ళని రస్టికేట్ చేయడం విజిలెన్స్ రికమెండేషన్ ఉంది. నిజం కాదా? సీఎం గారిని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. సొసైటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వైలేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో కంటిన్యూ కావడానికి అనర్హులు, వాళ్ళని రస్టికేట్ చేయడాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీసీసీఐకి మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, సుప్రీంకోర్టు కూడా పోతున్నాం మేము. మీరు ఇన్ని వైలేన్స్ చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు స్పేర్ చేస్తున్నారు?